దర్శన్ ఇంటికి రావడంతో శరణ్య, ఆనంద వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నాన్న దర్శన్ తలనొప్పిగా ఉంటే ఇంటికి రావచ్చు కదా నాన్న, ఎందుకు అక్కడే ఉండిపోయావు అని చెప్పి ఆనంద్ భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ మీటింగ్, ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, అందుకే పోస్ట్ పోన్ చేయడం ఎందుకులే అని అక్కడే ఉండాల్సి వచ్చింది, కానీ ఈలోగా ఏదేదో క్రియేట్ అయిపోయింది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. తర్వాత దర్శన్ ఫ్రెష్ అయి వస్తాడు. దర్శన్ తలస్నానం చేసి రావడంతో శరణ్య దగ్గరుండి దర్శన్ తల తొడుస్తూ ఉంటుంది. ఏమండి, మీరు చాలా మంచివారండి, చీమకు కూడా హాని తలపెట్టనంత గొప్పవారు, మీలాంటి వారికి మంచి జరుగుతుంది, నేను వెళ్ళి భోజనం వడ్డిస్తాను, త్వరగా కిందికి రండి అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ శరణ్య చెయ్యి పట్టుకొని, శరణ్య నీతో ఒక మాట చెప్పాలి అని చెప్పి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.